దండపట్టు ఎన్నయ్యా నువ్వు యువతరా అయిపోయింది. ఈరోజు నవంబర్ 26వ తారీఖు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీ. రాజ్యాంగ సభ అనేక దేశాల రాజ్యాంగాల్ని శోధించి అందులో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి మార్గాల్ని, ఉత్తమమైన అంశాలని మన రాజ్యాంగంలో మనకు అనుకూలంగా చేర్చి అప్పటి వరకు స్వేచ్ఛ అనుభవించలేని భారత ప్రజానీకానికి, బానిసత్వంతో మగ్గుతూ ఉన్న ప్రజానీకానికి ఒక ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని అందించడంతో పాటు అనేక దేశాలు, అప్పట్లో అభివృద్ధి చెందిన దేశాలు కొంత వ్యతిరేకత, వెటకారం కూడా చేసే పరిస్థితి, భారతదేశము ఐక్యతతో మనగలుగుతుందా లేదా అని అనుమానాలు వ్యక్తపరుస్తున్నటువంటి రోజుల్లో 600కు పైగా సంస్థానాలు కలిగి ఎంతో విడిపోయినట్టుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మంచి రాజ్యాంగాన్ని, అత్యుత్తమైన రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముసాయిదా కమిటీ చైర్మన్ గా అందించడమే కాకుండా ఆ రాజ్యాంగం దరిదాపుగా మనం శతాబ్దానికి దగ్గరగా వస్తున్న ఎక్కడ కానీ ఇబ్బందులు కానీ, ఎటువంటి అప్పట్లో ఎవరైతే వ్యక్తపరిచినటువంటి వ్యతిరేక భావాలకు కానీ అవకాశం లేకుండా పొరుగు దేశాల్లో ఎన్నో వాళ్ళ రాజ్యాంగాలు ఫెయిల్యూర్ అయిపోయి సైనిక పరమైనటువంటి కబంధ హస్తాల్లోకి వెళ్తున్న పరిస్థితుల్లో మన వ్యవస్థ ఉత్తమంగా పనిచేస్తూ ఉండడానికి రాజ్యాంగకర్తలు తీసుకున్నటువంటి ఎన్నో జాగ్రత్తలు, ముందు చూపు మనకి ఈ రోజున ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో లిబర్టీతో మనం బ్రతకగలుగుతూ ఉన్నాం. సో ఈ అంశాన్ని ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ మనమందరం కూడా దీనికి సంబంధించి ప్రియాంబుల్లో, పీఠికలో ఏదైతే పేర్కొనబడిందో ఆ ప్రతిజ్ఞ కూడా మనం చేసుకోబోతాం. తదుపరి కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓ రకంగా చెప్పాలంటే ఈరోజు చాలా భారతదేశానికి అతి విశేషమైన దినంగా చెప్పాలి. దాదాపు 200 సంవత్సరాలు మనం
బ్రిటిష్ పరిపాలనలో మరి అనేక రకాలుగా అణచివేతకు గురై ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు కృషి చేసి వాళ్ళ జీవితాలనే స్వాతంత్ర పోరాటానికి అంకితం చేసినటువంటి మహానుభావుల ఫలితంగా ఈరోజు మనం స్వతంత్ర భారతదేశంగా స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటూ ప్రజాస్వామ్యయుతంగా జీవిస్తున్నాం. అయితే ఏదైనా ఒక దేశం ప్రజాస్వామ్యయుతంగా అది మనుగడ సాగించాలంటే దానికి అవసరమైనటువంటి ఒక మార్గం చూపే ఒక సాధనం అవసరం. ఆ ప్రక్రియలో భాగంగానే స్వాతంత్రం వచ్చిన వెంటనే, ఇంకా చెప్పాలంటే స్వాతంత్రం మేము ఇస్తున్నామని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటన చేసిన వెంటనే భారతదేశానికి మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం స్వతంత్రంగా పరిపాలించుకునేటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. మరి ఈ పరిపాలన ప్రజాస్వామ్యయుతంగా మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా చేసుకోవాలంటే మరి దానికి ఒక రాజ్యాంగం అనే ఒక సాధనం అవసరం అని చెప్పి భావించి ఆ రోజున మరి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆ రోజు ఉంది. అది వాస్తవంగా ఒక తాత్కాలికమైనటువంటి ఏర్పాటే. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగాన్ని రచించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాంట్లో 7 మంది సభ్యులు అనుకుంటా. ఈ 7 మంది సభ్యుల్లో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడమే కాకుండా మిగతా వారి కంటే కూడా ఎక్కువ సమయాన్ని, శ్రమని తనకు మరి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధని అంతా కూడా వెచ్చించి ప్రపంచంలోనే ఇందాక మురళి చెప్పినట్టు ఒక అత్యుత్తమ రాజ్యాంగాన్ని రచించి రూపొందించి ఈరోజు మనకు అందజేశారు. అంబేద్కర్ గారు మాత్రం మిగతా వారి కంటే భిన్నంగా పయనించాలి, ఏ దిశగా పయనించాలి. అట్లాగే ఈ భారతదేశంలో నిర్మాణం ఏమి, స్వరూపమేమి, భారతీయ సమాజం వాళ్ళ మధ్య ఉన్నటువంటి సామాజిక సంబంధాలు ఏమి, ఈ వివిధ వర్గాల యొక్క స్థితిగతులు ఏమి, ఏ వర్గం మరి ఏ స్థితిలో ఉంది, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయి, మరి ఎవరికి భారతీయ సమాజం మీద లోతైనటువంటి అవగాహన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉంది. కాబట్టే మరి ఎవరి ప్రయోజనాలు, ఎవరికి ఏ రకమైనటువంటి హక్కులు పరిగా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో ఇంత గొప్ప మేధావి. అలాగే ఇటు భారతీయ సమాజాన్ని ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి అవి మన భారతీయ సమాజానికి అన్వయింపజేసి తయారు చేయడం జరిగింది. సో ఇది నేను చెప్పదలుచుకుంది ఈ సందర్భంగా. తర్వాత ఈ ప్రియాంబుల్లో చదివితే మీరు గమనించండి, 4 అంశాలు దేశానికి సంబంధించినవి, 4 అంశాలు వ్యక్తికి సంబంధించినవి. మనం వితౌట్ ఇండివిజువల్ ఊహించుకోలేము. దానికి వ్యవసాయ రాజ్యాంగం మీద బాగా అవగాహన ఉండాలి. సో అంబేద్కర్ ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి
ఈ రెండింటిని మనకి ప్రియాంబుల్లో కనిపిస్తుంది చూడండి, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్. సో ఈ 4 అంశాలు 4 స్తంభాలు. అట్లాగే వ్యక్తికి వచ్చేటప్పటికి వ్యక్తి మరి సమాజంలో సంతోషంగా, సుఖంగా, ఆనందంగా, గౌరవప్రదంగా జీవించాలంటే మరి రాజ్యాంగం ఏమి ఇవ్వాలి వ్యక్తికి అని చూసినప్పుడు జస్టిస్, న్యాయం. ఆ న్యాయం కూడా మళ్ళీ సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, 3 రకాలుగా న్యాయం అందరికీ లభించాలి. అట్లాగే ఈక్వాలిటీ, సమానత్వం, అందరూ సమానులే అన్ని విషయాల్లో, అందరికీ సమాన అవకాశాలు అందుకునే విధంగా ఉండాలని. సో ఆ రకంగా రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. తర్వాత లిబర్టీ, స్వేచ్ఛ. ప్రతి మనిషి మరి స్వేచ్ఛగా జీవించాలనుకుంటాడు. అయితే మనం సమాజం అన్నాక సమిష్టిగా కూడా జీవించడం అనేది ఆవశ్యకత. కేవలం ఒక వ్యక్తి ఐసోలేట్గా జీవించలేడు. ఎప్పుడు కూడా వ్యక్తి సోషల్ అనిమల్, అందుకు ఎప్పుడు అరిస్టాటిలే చెప్పాడు. సో పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషులు సమాజంలో బతకాలి అంటే మరి సామూహికమైనటువంటి సామాజిక సంబంధాలతో బతకాల్సిందే. అంటే ఆ సంబంధాల్లో వ్యత్యాసాలు ఉండొచ్చు, ఘర్షణ కూడా తలెత్తవచ్చు, బట్ మనం కలెక్టివ్గా జీవించడం తప్పదు అన్నమాట. సో అందు గురించి మరి స్వేచ్ఛ అవసరమే, ఆ స్వేచ్ఛకి పరిమితి అవసరమే. సో అందువల్ల ఏదేమైనప్పటికీ స్వేచ్ఛ అనేది ఇంపార్టెంట్. ఇది ఒక రకంగా ఇది ఫ్రెంచ్ రివల్యూషన్లో లిబర్టీ అనేది ఆ రోజున ఒక పెద్ద సామాజిక అంశంగా అక్కడ ఒక విప్లవమే వచ్చింది. ఈక్వాలిటీ గురించి మాట్లాడాను, ఫ్రెటర్నిటీ, కలెక్టివిజం, అందరం కలిసిమెలిసి ఉండాలి. అట్లాంటి సందర్భంలో ఒక సౌభ్రాతత్వం ఉండాలి. అంటే నేను బతకాలి, ఇతరులు కూడా బతకాలి, వాళ్ళు బతకాలి, నేను బతకాలి. సో ఈ రకంగా వ్యక్తుల మధ్య ఈ సోదర భావం ఉన్నప్పుడే అందరూ సంతోషంగా జీవించగలుగుతారనేది. సో కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని అంశాలన్నింటినీ కూడా ఈ ప్రియాంబుల్లో ఈ 8 ఎలిమెంట్స్గా దేశానికి ఏం కావాలి, వ్యక్తికి ఏం కావాలి అనేది చెప్పడం మామూలు విషయం కాదు అది. సో అందువల్ల అసలు భారత రాజ్యాంగం అంతా ఈ ప్రియాంబుల్లోనే ఉంది. అందువల్లే రాజ్యాంగాన్ని హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. ఓ మనిషి మనం జీవిస్తున్నామంటే దానికి మరి హార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్. అలా అని చెప్పి మిగతా ఆర్గాన్స్ ఇర్రెలవెంట్ అని కాదు, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ లేదని కాదు. ఒక కంపారిజన్లో హార్ట్కి పివటల్ రోల్ ఉందని అర్థం. సో అదే క్రమంలో చూస్తే ఈ ప్రియాంబుల్ అనేది రాజ్యాంగానికి మనం హార్ట్గా చెప్పచ్చు. గొప్ప విషయం ఏంటంటే ఇట్లా ఒక చిన్న పద్యం చెప్పినట్టే మరి ఈ 8 అంశాలతోనే మొత్తం మనకు స్పష్టం అవుతుంది. తర్వాత వీటన్నిటిని దేశాన్ని మరి దేశం నడవాలి, పరిపాలన సాగాలి అంటే ఈ 4 అంశాలు. మనిషి దేశంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలంటే ఈ 4 ఎన్ష్యూర్ చేస్తే బాగుంటుంది. ఈ 2 మధ్య బ్యాలెన్స్ కూడా వ్యక్తిగా ఏవైతే 4 అంశాలు ఉన్నాయో అట్లాగే దేశానికి ఏవైతే 4 అంశాలు ఉన్నాయో వీటి మధ్య బ్యాలెన్స్ చేయడం కూడా చాలా అవసరం. అవకాశం కలిగినందుకు మరి ఇప్పుడు మనం ఈ ప్లెడ్జ్ చేసి ఆ తర్వాత ముగించవచ్చు కదా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు స్టాండ్. We, the people of India, having solemnly into a sovereign, socialist, secular, democratic, liberty of thought, expression, belief, faith, equality of status and opportunity, fraternity,
assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, the 26th day of do hereby this Constitution. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. భారత ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా 2015వ సంవత్సరంలో అంటే 14th ఏప్రిల్ 2015న నవంబర్ 26వ తారీఖుని కాన్స్టిట్యూషన్ డేగా డిక్లేర్ చేశారు. ఈ సందర్భంగా అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తారీఖున ఈ కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈరోజు కూడా ప్రకాశం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇందాకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు పాదాభివందనం చేసి రావడం జరిగింది. ఇందాక ప్రియాంబుల్ని కూడా అందరం పఠించడం జరిగింది. భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించబడి అనేక విధాలుగా నష్టాలకు కష్టాలకు గురై ఎంతోమంది త్యాగదనులు మహానుభావులు స్వాతంత్ర పోరాటం చేసి బ్రిటిష్ వారి మీద గాంధీ గారి నాయకత్వంలో అహింసాయుక్తంగా సత్య మార్గంలో మనం స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. అయితే స్వతంత్ర భారతదేశాన్ని మనం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసుకోవడానికి అవసరమైనటువంటి ఒక సాధనం ఏదైతే ఉందో రాజ్యాంగం, అది అవసరమైంది. దాన్ని రచించి రూపొందించడానికి నాటి భారత ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక డ్రాఫ్టింగ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా పరిశీలన చేసి మన భారతదేశం యొక్క సామాజిక నిర్మాణాన్ని, సామాజిక సంబంధాలని, స్థితిగతుల్ని అన్నిటిని కూడా బాగా అధ్యయనం చేసి ఏ రకమైనటువంటి రాజ్యాంగాన్ని మనం తయారు చేస్తే భారతదేశానికి ప్రజాస్వామ్య మనుగడను సాగించడానికి వీలవుతుందో దాన్ని వాళ్ళు తయారు చేశారు. ఈ రాజ్యాంగ రచనలో ఈ కమిటీకి అధ్యక్షతగా బాధ్యత వహిస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తనకున్నటువంటి మేధా సంపత్తిని అంతా కూడా వినియోగించి ఎక్కువ సమయాన్ని, శ్రమను వెచ్చించి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని లోతుగా పరిశీలన చేసి భారతదేశంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గాల యొక్క అవసరాలని, ప్రయోజనాలని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా రాజ్యాంగాన్ని మనం పొందుపరిస్తే, రచిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అని దూరదృష్టితో ఆయన ఆలోచించి రాజ్యాంగాన్ని తయారు చేసి మనకు అందించారు. దాన్ని నాటి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నవంబర్ 26, 1949న మరి ఆమోదం చేసి ఇది భారతదేశాన్ని అడాప్ట్ చేసుకునే విధంగా తీర్మానం చేశారు. మరి అప్పటి నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టే. సో అందు గురించే మరి ఈ నవంబర్ 26వ తారీఖుని మనం ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగ దినోత్సవంగా చేసుకుంటే రాజ్యాంగం పట్ల ప్రజలకి
అవగాహన కలగడమే కాకుండా రాజ్యాంగాన్ని గౌరవించాలనేటువంటి ఒక అభిప్రాయం కూడా గట్టిగా పెంపొందాలి. మరి ఆ దిశగానే ఇలాంటి దినోత్సవాలు పనిచేస్తాయని చెప్పి ఆశిస్తూ మరి ఈ రోజున మన జిల్లాలో కూడా ఈ ఉత్సవాన్ని ఈ స్పందన బిల్డింగ్లో జరుపుకోవడం జరిగింది. దీనికి జాయింట్ కలెక్టర్ గారు, అట్లాగే డిఆర్ఓ గారు, ఇతర జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.